నమస్తే, వెల్కమ్ టు లియో. జగన్ ఏకాక అయిపోయాడా? అయితే 2024లో 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయినటువంటి వైసీపీ నిన్న జరిగినటువంటి యొక్క జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క సభ చూసిన తర్వాత వైసీపీ పూర్తిగా అంటే క్యాడర్తో సహా జగన్ని వదిలిపెట్టేసిందా? అటు క్యాడరే కాదు, నేతలు వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా సొంత ఇంట్లో ఉండేటువంటి ఒక తల్లి చెల్లి కూడా జగన్ని వదిలిపెట్టేశారు. సో జగన్ ఏకాక అంటే ఏమంటారు? దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. జగన్ ఏకాక అయ్యాడా? ఎందుకంటే మనం చూసుకుంటే తల్లి చెల్లిని కోర్టుకు లాగాడు. తల్లి చెల్లి మీద ప్రేమ చచ్చిపోయిందని చెప్పేసి అన్నాడు. బాబాయిని గతంలో ఇప్పటికి ఈ రోజుకి చంపి దాదాపు 6 సంవత్సరాలు గడిచిపోయాయి. అదేవిధంగా చూసుకుంటే పార్టీలో ఉండేటువంటి ఒక మెయిన్ క్యాడర్ ఏదైతే ఉందో పూర్తిగా జగన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది. కొంతమంది జైళ్ళకి వెళ్తే మరి కొంతమంది వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నారు. సో అదిగాక ఇంట్లో ఉన్నటువంటి ఒక భారతి కూడా జగన్తో లేదు అనేటువంటి కొన్ని సంకేతాలు అయితే అందుతూ వస్తున్నాయి. సో మొత్తానికి ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగన్ వైపు కేసులు కూడా వెంటపడుతూనే ఉన్నాయి. సో మొత్తానికి జగన్ ఏకాక అయ్యాడా? జగన్ వైపు ఉన్నటువంటి బంధువులు ఎవరైనా ఉన్నారా? పార్టీ క్యాడర్ ఏమైనా ఉందా లేదా అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఏకాకి అయ్యాడు అంటే ఏమని చెప్తామంటే, ఏకాకి అయ్యాడు అంటే ఇప్పుడు కొత్తగా అయ్యేదే ఉందండి. అతను ఈ రోజున నా పక్కన ఎవరో ఉన్నారు, ఏదో నేను చాలా ఇదిగా ఉన్నాను, క్యాడర్ ఉందని అనుకుంటున్నాడు. కానీ తండ్రి చనిపోయినప్పుడు సంతకాల సేకరణ చూశారు కదా, అప్పుడే ఎవరు హెల్ప్ చేయాలి అతనికి. సంతకాల సేకరణ చేసినప్పుడే ఎవరు హెల్ప్ చేయాలి. ఆ టైంలో అతను ఏకాకే. అతను ఏదో డబ్బు పెట్టేసి డబ్బు ఆశ చూపిస్తే నాతో మనుషులు, డబ్బు ఆశ చూపించే మనుషులు ఎన్ని రోజులు ఉంటారు? ఈరోజు పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీ వీళ్ళందరూ అదే కోవకు చెందిన వాళ్ళు. డబ్బులు ఇస్తే మాట్లాడాము, స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడాము అంటున్నారు. మరి ఈరోజు జైల్లో ఓచలు లెక్క పెట్టుకుంటూ కూర్చున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒకప్పుడు తండ్రి చావు, తర్వాత బాబాయి గొడ్డలిపోటు, గుండెపోటు, రక్తపు వాంతులు, నారాసుర రక్త చరిత్ర, ఇన్ని రకాలుగా జనంలోకి రకరకాల కథలతో తీసుకొని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే 2019లో అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అదైతే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకుంటే ఏదైతే తండ్రి చనిపోయిన తర్వాత సంతక సేకరణ అప్పుడే సీఎం అయిపోవాలనేటువంటి ఒక అధికార దాహాన్ని మనం చూసాం. కానీ దాన్ని సోనియా గాంధీ ఒప్పుకోకుండా ఉండడంతో మళ్ళీ పార్టీ పెట్టడం, పార్టీకి సంబంధించి తను ప్రతిపక్ష హోదా రావడం ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. కానీ ప్రతిపక్ష హోదా అంటే అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే రాజశేఖర రెడ్డి గారికి కొడుకు అంటే వారసుడిగా చెప్పుకోవడం కావచ్చు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి ఫోటో కూడా పెట్టడం కావచ్చు, ఇవన్నీ చూసుకొని ఖచ్చితంగా జగన్ గెలిచిపోతాడు అనుకున్నాం. కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్న తర్వాత కూడా తండ్రి మొహం నాకు ఏ విధంగా హెల్ప్ చేయలేదు అని చెప్పేసి అనుకొని వివేకానంద రెడ్డి గారిని అడ్డం పెట్టుకోవాలనుకున్నాడు. చంపడం, తను సీఎం అవ్వడం చూసాం. సో సీఎం అయిన తర్వాత ఒక పక్కన సీఎం అవడానికి దోహదపడినటువంటి ఒక తల్లి చెల్లిని కూడా తను రోడ్డుకి ఇచ్చేసాడు. సో దీన్ని ఎలా చూడాలంటే, ఇదంతా కూడా విజయమ్మ గారి మాటలు. వైఎస్ విజయలక్ష్మి అని ఆవిడ ఏమని చెప్పిందంటే, నా కోడలు భారతి ఇలా చేసిద్దని నేను అనుకోలేదు. షర్మిల కూడా చెప్పింది మీడియా ముఖంగా. ఎవరి మాటలు వింటున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఎవరు ఆడించినట్లు ఆడుతున్నాడు అంటే అన్నిటికీ కారణం భారతీ రెడ్డి. ప్రతి ఒక్కటి అటు రాజకీయంగా ఇటు కుటుంబ పరంగా ఎటు చూసుకున్నా కూడా భారతీ రెడ్డి ఎలా చెప్తే అలా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఆవిడ చెప్పిన మాట జవదాటడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజున ఇటువైపు వివేకానంద రెడ్డి చావు కారణం కానివ్వండి, అదే ప్లేస్కి మళ్ళీ ఎంపీ స్థానంలో అవినాష్ రెడ్డిని తీసుకురావడానికి కూడా కారణం భారతీ రెడ్డే. అది ఈ రోజున చెప్పకనే వాళ్ళిద్దరు చెప్పేశారు, తల్లి కూతుళ్ళు. చేస్తుందంతా మా ఇంటి కోడలే, నువ్వు ఎవరి మాటలని ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు, సొంత మేనగోడలు మేనల్లుళ్ళు ఆస్తులు కూడా నువ్వు లాక్కునే స్థితికి వచ్చావు, మా మీద నీకు ప్రేమ చచ్చిపోయింది. ఈ రోజున కన్న తల్లి కూడా ఎంత ఏడుస్తూ ఇట్లాంటి బిడ్డతో నేను ఎందుకు ఇలా ఉన్నాను అనే ఇబ్బందికరమైన పరిస్థితిలో వాళ్ళు ఆ రోజున వాపోయింది ఇదే. భారతీ రెడ్డే అన్నీ కూడా కర్తక్రియ న్యూస్ పేపర్ ఎలా చేస్తున్నారో, సాక్షి ఛానల్ న్యూస్ పేపరు, దాంట్లో ఉండేవన్నీ ఎలా ఉంటున్నాయి మనం చూస్తూనే ఉన్నాం. ఒక్కటి కూడా నిజం ఉండదు, ప్రతి ఒక్కటి అబద్ధమే. అలానే వాళ్ళ కుటుంబంలో కూడా ప్రేమంతా అబద్ధమే. అంటే ఒక పక్క తల్లి చెప్తుంది ఖచ్చితంగా దీనికి అంతటికి కారణం భారతి అని,
అదేవిధంగా సొంత చెల్లైనటువంటి ఒక షర్మిల చెప్తుంది. పూర్తి ఆత్మగా ఉన్నటువంటి ఒక విజయసాయిరెడ్డి A2 కూడా బయటకు వచ్చి ఖచ్చితంగా ఏదైతే జగన్ పక్కన ఒక కోటరీ ఉంది అని చెప్పేసి అన్నారు. కానీ జగన్ కోటరీ కాదు, అది భారతికి సంబంధించిన కోటరీ అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పేశారు. సో ఈ ముగ్గురు చెప్పిన తర్వాత కూడా జగన్లో ఏదైనా మార్పు వచ్చే అవకాశం ఉందా? అయితే ఇప్పుడు మొత్తానికి జగన్ ఒక్కడే ఏకాకి కావడానికి ఇక్కడ భారతి చేస్తున్నటువంటి పనులే అని చెప్పి అందరికీ తెలిసిందే. సో మొత్తానికి ఏదైనా మార్పు వచ్చే అవకాశం ఉందా లేదంటే ఏం చెప్తారు? విజయసాయిరెడ్డి లెటర్లో కూడా అదే రాశాడు, లేఖలో భారతి రెడ్డికి స్పెషల్ థ్యాంక్స్ ఒకటి చెప్పాడు. దాన్ని బట్టి ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కటి ఆవిడ ద్వారానే నడిచింది. ఇతనికి మేలు ఎంతో కొంత పార్టీ నుంచి బయటికి పోవటానికి కూడా ఆవిడ హెల్పే అయ్యింది అనేది ఆయన చెప్పకనే చెప్పాడు దాని ద్వారా. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు కూడా దాని గురించి ప్రస్తావన తీసుకురాలేదు. జగన్మోహన్ రెడ్డి ఆత్మవిశ్వాసం లేదనేదో కొన్ని పదాలు యూజ్ చేసినా దానికి సంబంధించి భారతీ రెడ్డి అయితే ఎటువంటి మాటలు మాట్లాడలేదు. కానీ ఈ రోజున అతను చెప్పింది అవినాష్ రెడ్డి గుండెపోటని చెప్పమంటేనే చెప్పానని కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఏసీబీకి జగన్మోహన్ రెడ్డి గురించి కానీ లిక్కర్ స్కామ్ గురించి కానీ ఏది కావాలంటే అది మళ్ళీ వచ్చి చెప్తాను, వాళ్ళు పిలిచినప్పుడల్లా వచ్చి నాకు తెలిసినవన్నీ చెప్తాను. అక్కడ ఇంకొక చాలా క్లారిటీ ఏంటంటే, సాధారణంగా సిబిఐ మేము పిలిచినప్పుడు మీరు రావాలి అని చెప్పేసి అనడం తీసి పక్కన పెడితే, సిబిఐకే మీరు నన్ను ఎప్పుడు రమ్మంటారు చెప్పండి అని చెప్పేసి అడగదు. అంటే ఖచ్చితంగా అప్రూవర్గా ఇక్కడ విజయసాయి రెడ్డి మనకు మారిపోవడం మనం చూస్తూ వస్తున్నాం. ఒకవేళ ఇక్కడ ఇంకొక సమస్య కూడా ఉంది. ఇప్పుడు ఒకవేళ విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారితేనే ఇలా ఉంటే, గతంలో అవినాష్ రెడ్డికి ఒక సీట్ ఇవ్వకపోతే బీజేపీకి వెళ్ళిపోతాడు అని చెప్పేసి భయపడ్డాడు జగన్. ఆ మాట అందరికీ తెలిసిందే. ఇప్పుడు నిజంగా ఒకవేళ ఈ కుట్రంతా కూడా అవినాష్ రెడ్డి చేశాడేమో కనుసన్నల్లో జరిగిందేమో అనుకుంటున్నాం. కానీ బాగా గమనిస్తే జగన్ ఎందుకని బాబాయ్ ఈజ్ నో మోర్ అని చెప్పి పొద్దున్న ఎప్పుడో 4:30-5 చెప్పినట్టు అతను సాయంత్రం ఎప్పుడో 7:30-8 ఎందుకు వచ్చాడు అంటే, ఇది చేయించింది జగన్, చేసింది అవినాష్. సో ఒకవేళ అవినాష్ కూడా అప్రూవర్గా మారిపోతే ఏంటి పరిస్థితి? ఎందుకంటే మొన్న చెప్పాడు విజయసాయి రెడ్డి, ఇదంతా చేసింది గుండెపోటని చెప్పమంది అవినాష్ అన్నాడు. ఇప్పుడు అవినాష్ కూడా అప్రూవర్గా మారిపోయి లేదు నాకు సంబంధం ఏం లేదు, నన్ను చేయించింది మాత్రం జగన్ అంటే ఏంటి పరిస్థితి? ఏముందండి, ఇప్పుడు 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున అతను ఆ మాట చెప్పేలోపుగా అసలు అవినాష్ రెడ్డి అనే వ్యక్తి ఉంటాడా అనేది కూడా జనంలోకి వచ్చిన వస్తుంది. అతను అప్రూవర్గా మారే వరకు వీళ్ళు ఉంచుతారా? ఈ రోజున మనం వరుసగా ఈ అనుమానాస్పద మరణాలు చూస్తూ వస్తున్నాం. 6 సంవత్సరాలు 6 చనిపోతూనే ఉన్నారు. అసలు ఎందుకు చనిపోతున్నారు అనేది కారణం అయితే తెలుసు, చనిపోవటానికి కారణం తెలుసు, ఎలా చనిపోయారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. మరి రేపు అదే పరిస్థితి ఈ రోజున దస్తగిరి, సునీత అనుకుంటున్నామో, 3వ పర్సన్కి ఇతను ఉంటాడు. ఇతనికి కూడా ప్రాణహాని ఉండిద్ది జగన్మోహన్ రెడ్డి వల్ల. ఇతను అప్రూవర్గా మారితే అది తిరిగి జగన్మోహన్ రెడ్డి మెడకే చుట్టుకునిద్ది అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అవినాష్ రెడ్డి ప్రాణహాని ఉందనేది ఇక్కడ అందరూ అనుకునే మాట. అయితే జగన్ ఏకాక అయిపోతున్నాడు అని చెప్పేసి అనడానికి కూడా ఇంకొకటి ఏంటంటే, పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా మ్యాక్సిమం జనసేనలో జాయిన్ అవ్వడానికి చూస్తున్నారు. ఇన్ కేస్ కాదు అనుకుంటే రాజకీయ సన్యాసమో లేకపోతే వ్యవసాయమో చేసుకుంటూ వెళ్తున్నారు. సో నిన్న జరిగినటువంటి ఒక జనసేన సభ చూసిన తర్వాత, లక్షల్లో వచ్చినటువంటి ఒక జనాల్లో చూసిన తర్వాత, ఇక పైన జగన్ కంటూ ఎవడు ఓటేయడని చెప్పి డిసైడ్ అయిపోయారని చెప్పేసి వైసీపీ వర్గాల్లో అనుకుంటున్నారు. ఆఖరికి మీరు చూసుకుంటే విజయసాయి రెడ్డి గురించి సాధారణంగా పూర్తిగా వైసీపీ మీడియాలో పుంకాలుగా న్యూస్ రావాలి. కానీ ఎటువంటి క్యాడర్ కూడా విజయసాయి రెడ్డి గురించి మాట్లాడుతున్న సందర్భాలు మనం చూడడం లేదు. సో ఇప్పుడు మనకేమర్థం అవుతుందంటే, ఖచ్చితంగా జగన్ అందరూ వదిలిపెట్టబోతున్నారా? సో అందరు వచ్చి జనసేన కానీ లేదా మిగతా పార్టీలో జాయిన్ కాబోతున్నారా అంటే ఏమంటారు? విజయసాయి రెడ్డి గురించి కొన్ని మాటలు జగన్మోహన్ రెడ్డి ఒక మీడియా ముందు మాట్లాడినప్పుడు అవన్నీ కూడా మళ్ళీ గుర్తు చేసుకున్నాడు. మొన్న విచారణకు వచ్చిన విజయసాయి రెడ్డి అంటే అతను ప్రతి ఒక్క డైలాగ్ కూడా మళ్ళీ చెప్పుకొని ఇలా మాట్లాడారు జగన్ గారు నా గురించి, అవన్నీ నాకున్నాయి, ఆత్మవిశ్వాసం ఉంది, అన్నీ ఉన్నాయి, కాబట్టే నేను పార్టీ నుంచి బయటకు వచ్చాను, వీళ్ళు చేసిన కుట్రపూరిత రాజకీయాలన్నీ కూడా బయట పెడతాను అని చెప్పి ఆయన చెప్పకనే చెప్పాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజున దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నాడు. ఎటువైపు చూసుకున్నా తల్లి, చెల్లి, భారతీ రెడ్డి కూడా చెప్పింది అతను చేయాలి, కానీ అతను చెప్పింది ఈవిడినే పరిస్థితి లేదు అక్కడ. అది అందరికీ తెలిసిన విషయం. భారతీ రెడ్డి నడిపించినట్టే నడుస్తాడు, అతనికి వేరే గత్యంతరం లేదు. ఇటువైపు చూస్తే అవినాష్ రెడ్డి, దస్తగిరి, సునీత, అమెరికా నుంచి కేసులు, విజయసాయి రెడ్డి మాటలు, ఈ విజయసాయి రెడ్డి ఏం చెప్తాడు మొత్తం A to Z అతనికి తెలుసు. A2 కొన్న విజయసాయి రెడ్డికి
అట్లాంటి వ్యక్తి ఏం చేయబోతున్నాడు? ఇంకా ఇతనికి మందులు తెచ్చుకొని మింగుతున్నాడే కానీ అవైతే పాపం అతనికి పని చేయట్లేదనే చెప్పుకోవాలి. అట్లాంటి పరిస్థితిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఏకాకి అదే పరిస్థితిలో ఉన్నాడు. చూద్దామండి. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా అటు కుటుంబ సభ్యులైనటువంటి ఒక తల్లి చెల్లి వేరైపోయారు, అయితే సునీత కూడా వేరైపోయింది. అదేవిధంగా చూసుకుంటే పార్టీలో A2 క్యాండిడేట్గా ఉన్న విజయసాయి రెడ్డి కూడా వేరైపోయాడు. ఇంకా అదే కాకుండా నిన్న జనసేన సభ చూసిన తర్వాత పూర్తి స్థాయిలో క్యాడర్ కూడా పూర్తి ఏకాకం చేసింది. సో చూద్దాం, మీరు అన్నట్టుగా ఒకవేళ నిజంగా విజయసాయి రెడ్డి చెప్పినట్టుగా అవినాష్ మీద చెప్పడం, అవినాష్ కూడా అప్రూవల్గా మారితే ఏంటి పరిస్థితి అనే దానిపైన ఏం జరుగుతుందో చూద్దాం. మరి నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.